మా బాబు పేరు శ్యామ్ నందన్ అండి. వీడికి 2 months ఉన్నప్పుడు కొంచెం బాగా వీక్గా అనిపించాడు. అందుకోసమని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెకప్ చేసి SMA type 1 అనే జెనెటిక్ డిజార్డర్ ఉందని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ కోసం 17 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దానికోసం సోషల్ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మీరు చేయగలిగిన సాయం చేయండి. సహాయం కోసం ఈరోజు సహాయం కోసం అయితే కలెక్టర్ సార్ దగ్గరికి అయితే వచ్చామండి. అండ్ సార్ గారు మాకు హెల్ప్ చేస్తారనే నమ్మకంతో వచ్చాము ఇక్కడికి. సార్ ప్లీజ్ చేతనైనంత సాయం చేయండి సార్, మా బాబుని కాపాడండి సార్. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్. మా ఊరు పెద్దవడుగూరు మండలం అండి, కదరగుట్టపల్లి గ్రామం. మేము అక్కడే ఉంటున్నాము. ఇంకా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం మాకు హెల్ప్ చేయాలని విన్నపించుకుంటున్నాము. ప్లీజ్ సార్, చిన్నపిల్లలు వీళ్ళని కాపాడండి ప్లీజ్ సార్. నా పేరు హిందూప్రియ అండి. మా భర్త పేరు నవీన్ కుమార్. మా బాబు పేరు శ్యామ్ నందన్. వీడు పుట్టి 3 నెలలు అవుతుందండి. పుట్టినప్పుడు చాలా యాక్టివ్గా బాగా ఆడుకునేవాడు. అయితే 1 నెలన్నర దాటిన తర్వాత కొంచెం మెల్లమెల్లగా వీక్గా అయిపోయాడు. కాళ్ళు చేతులు చాలా వీక్గా అయిపోయాయి. అందుకని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి SMA type 1 అని చెప్పారు. అయితే దానికి ట్రీట్మెంట్ కోసం చేసే ఇంజెక్షన్ మన దేశంలో లేదు, US నుంచి తెప్పించాలి. దానికి మొత్తం ఖర్చు 17 కోట్ల వరకు వస్తుందని చెప్తున్నారండి. ఒక సాధారణ కుటుంబం నుంచి 17 కోట్లు అనేది అది మా జీవితాంతం కష్టపడినా అవ్వదు. అందుకోసం జనాల నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి సహాయం కోసమని కలెక్టర్ సార్ గారికి అయితే ఇవాళ వచ్చామండి. సార్ గారు చాలా హెల్ప్ చేస్తారని, చాలా మంచివారని, చాలా హోప్తో అయితే ఇక్కడికి వచ్చామండి. ప్లీజ్ సార్, మా బాబుకి ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేయండి. అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చిన్నపిల్లల ఆరోగ్యాల గురించి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించి హెల్ప్ చేయాలని, వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము.